ఆంధ్రప్రదేశ్పై మోంతా తుఫాన్ విరుచుకుపడినప్పటికీ ముందస్తు చర్యలతో నష్టాన్ని తగ్గించగలిగామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ తుఫాన్ ఒక పెను విపత్తు అని సీఎం చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం. మోంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసిన నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేసింది ప్రభుత్వం. తుఫాన్ ముంచుకొస్తోందని 3 రోజుల ముందుగానే రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది సర్కార్. ఎప్పుడూ లేని విధంగా రైల్, రోడ్, విమాన సర్వీసులను రద్దు చేసింది. దాంతో తుఫాన్ తీవ్రత బాగా తగ్గించగలిగాం అనే అభిప్రాయంతో ఏపీ సర్కారుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. తుఫాన్ బాధితులతో మాట్లాడారు. బాధితులకు నిత్యావసరాలు, పరిహారం అందించారు. మోంతా తుఫాన్పై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని పనిచేయడంతో ప్రాణ నష్టం లేకుండా చేయగలిగామన్నారు సీఎం చంద్రబాబు. గతంలో తుఫాన్ల సమయంలో పనిచేసిన అనుభవం తనకుందని, అందుకు ఆస్తి నష్టం తగ్గేలా చాలా వరకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని సీఎం చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైందన్నారు. ఆస్తి నష్టంపై నివేదికొచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. కౌలు రైతులకు పరిహారం అందజేస్తామన్నారు చంద్రబాబు. మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప అక్కడెక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చాను, తొందరలో పూర్తి చేస్తాం. మరోవైపు మంత్రి లోకేష్ తుఫాన్ తీవ్రతపై సమీక్ష నిర్వహించారు. మోంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ చేశారు. వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలతో రోడ్లపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ చర్యలు చేపట్టాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు 100% విద్యుత్ను పునరుద్ధరించాలని ఆదేశించారు లోకేష్. వర్షాలకు దెబ్బతిన్న పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పంట నష్టం అంచనాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రాణ నష్టం, దెబ్బతిన్న నిర్మాణాలపై దృష్టి పెట్టాలన్నారు. వంతెనలు, కల్వత్లను పర్యవేక్షించడంతో పాటు వర్షాల ధాటికి దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువగట్లను పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు లోకేష్. మరో 2 రోజులు అప్రమత్తంగా పనిచేస్తే ప్రజలకు మరింత ఊరట కలుగుతుందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టంపై దృష్టి పెట్టింది. నివేదికలొచ్చాక నష్టపరిహారంపై నిర్ణయం తీసుకోనుంది. అలాగే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి సహాయం కూడా కోరనుంది ఏపీ ప్రభుత్వం.